ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే మన చింతపండు అయితే మొత్తం కొట్టేసి చింతగింజలు కిలోకి 3 రూపాయలట మేము అమ్ముతాం. అమ్మని అంతే మరి 30 రూపాయలా? తెలియకనే 3 రూపాయలు అని అడిగాను. కానీ అవి చాలా మంచి సప్న, అవి గుజ్జొస్తుందట, ఎముకలలో గుజ్జొస్తుంది. అరే కొడతావారను ఇక్కడ నాన్నగారు వచ్చేసి హోంవర్క్ నేర్చుకుంటా ఉంది. చేసుకుంటున్నాం హోంవర్క్. ఏ ఎలుక, ఏ ఎలుక, ఏ ఏత్వం, దీర్ఘం, ఏతల దీర్ఘం, ఫాదర్, పోదమా. అవి ఇగో నిన్న ఇట్లా తొక్కుమన్నాడు, ఇప్పుడు తొక్కాలా? సారీ, మీ పాదాలు వందనాలు, మీ పాదాలకు వందనాలు. ఓకేనా? నాడు పాయిగా షూ వేసుకో. నాన్నకు కట్టు కట్టుకొని నీమకు కళ్ళద్దాలు పోయినాయి. కళ్ళద్దాలు తీసుకొని వస్తాం. కిరాన్షి ఈయన ఉంటాడు, నాని పాప హోంవర్క్ వేసుకుంటుంది. ఏయ్ వస్తానవద్దు సరేనా? నోడు ఇంట్లో నాడు ఆడుకపో, మేము పోతున్నాం. పో బాయ్ చెప్పు. అదో కథం తాతనన్నది తోలుకపోతాడో ఏమో. నాన్న ఎట్లా ముగ్గురం ఎట్లా పోతాం సప్న? వద్దు, తాత దగ్గరికి వద్దు, ఏమొద్దు. నడు పా. కార్ తాళం తీసుకొని వస్తా. బయట మీద పోదాం అనుకున్నా కానీ కాదుగా సప్న. అయ్యా కార్ తాళమే సప్న. టీవీ కార్డు ఉందా? అందుకో అట్నే హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చుకుని అందులో లిప్ బామ్ ఉంది. పెద్దలు వెళ్ళి నేను ఏమొద్దు. ఏ కిరాన్స్ వద్దురాను, మేమే పోతున్నాం. వద్దు. వెరీ గుడ్ గర్ల్ నాని, అట్నే రాసుకో. ఏంటి అటేసిండా? కంప్లీటా అయిపోయిందా? సరే, మీ స్కూల్లో డాన్స్ చేస్తున్నావు అంటే ఏ పాట మీద చేస్తున్నావు? రాను రాను అంటున్నా చిన్నదో సాంగ్. నీకు వచ్చా? సాంగ్ వచ్చా? పాడు కొంచెం. అదే పాడు కొంచెం. ఇది చూడు కొంచెం పాడినా. నేను నేర్చుకోలే. మరి నువ్వు ఎట్లా డాన్స్ చేస్తావు? స్కూల్లోనే పాట నేర్చుకోలే అంటున్నా. సాటర్డే రోజా నేర్చుకుంటావు పాట? పాట నేర్చుకొని డాన్స్ చేస్తావా? సరే, ఫినిష్ చేసినావు హోంవర్క్ మొత్తం కంప్లీటా? సరే, ఇగో క్రియాన్స్ ఇది చూడు. ఏం చేస్తున్నావు నువ్వు? క్రియాన్స్ కుర్కురే తింటున్నావు అని చెప్పానా? అక్కో మమ్మీ ఎటువై? క్రియాన్స్ ఎట్టుపోయి చెప్పు. మమ్మీ ఎటువై చెప్పావు. ఎట్లా వాడుకుండా ఆమె పెయింట్లు చూస్తుంది. క్రియాన్స్కి ఉన్నాయా నాని? పెయింట్లు ఉన్నాయా తమ్మునికి? వెతుకుతున్నావా? సరే, అక్క పెయింట్లు చూసి ఈయన నిమ్మలంగా వాడుకొని కుర్కురే తింటుండు క్రియాన్స్. నన్ను ఉండని. అయితే అక్క వాళ్ళు గజ్వేల్ పోయేటప్పుడు క్రియాన్స్ ఏడుస్తారు అని చెప్పి షాప్కి తీసుకొని కుర్కురే ఇప్పిస్తే ఇది తినుకుంటా ఇగో అక్క తమ్ముడు పెయింట్లు చూసుకుంటూ కూసురు. క్రియాన్స్ అయితే కుర్కురే తింటుండు. వచ్చినాయి నాని పెయింట్లు. ఏమే చూస్తుందా? నెత్తి చూస్తుందా? వద్దని చెప్పు. వద్దు అక్కను. అమ్మ ఎటువైంది చెప్పు. క్రియాన్స్ మమ్మ ఎటువైంది? అగ్గో చెప్పవా? ఎటువైనా నాని మమ్మీ వాళ్ళు మొలికి వేయరా? ఓకే, నీకు మొలుగు అని తెలుసా? సరే క్రియాన్స్ మమ్మీ ఎటువైంది చెప్పు. మమ్మీ పప్ప తాత సరే. టీవీ పెట్టేసరికి ఇద్దరు టీవీలోనే చూస్తారు. టీవీలో ఇద్దరు మునిగిపోయారు. నేను మాట్లాడినా సరే కానీ నా సైడ్ అమ్మా అక్క ఇయ్యి. మరి అక్క గుడి ఇయ్యవా? అక్కకి ఇయ్యవా? ఇయ్యే క్రియాన్స్ అక్కకి. ఇది చూడు. వీళ్ళైతే ఇక టీవీ మస్తు ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఏం సినిమా వస్తుందా అని? ఏం సినిమా ఇది? ఓ సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా వస్తుంది. ఆ సినిమా పెట్టిన అయితే పెడితే అదే సినిమా చూసుకుంటే టీవీ చూసుకుంటా కూర్చోరు. సీరియల్ పెట్టానా? ఇప్పటి నుంచే నువ్వు సీరియల్ చూస్తావా? ఏ సీరియల్ చూస్తావు నాని? చిన్ని సీరియల్ ఇష్టమా నీకు? చిన్ని సీరియల్ 7 o'clock వస్తుంది చిన్ని సీరియల్. సరేనా? ఇప్పుడు రాదు నాన్న, ఇంకా టైం కాలే కదా. ఇప్పుడు రాదు, అది మనం పెట్టలేము. అది వస్తేనే మనం చూడాలి టీవీలో వస్తే. సరేనా? సరే పెడతా. 7 కాగానే టీవీలో పెట్టేస్తా. సరేనా? ఇప్పుడు రాదు. తమ్ముడు ఎటువంటి క్రియాన్స్ మేము ఇంట్లో కూర్చోవడం చూసి క్రియాన్స్ ఇగో ఏం చేస్తున్నా? ఇగో బయట తిరుక్కుంటా ఇగో బండ్ల చుట్టూ తిరుక్కుంటా తింటుండే. ఇగో క్రియాన్స్ దాక్కుంటున్నావా?
దెబ్బ తాకుతుంది అలా మంచిగా వస్తున్నావు అల్ల నుంచి దా బుయ్ మమ్మీ ఎటువైనా చెప్పు ఏమో ఏమో కదా అయిపోయిందా బావా ఇప్పుడే అయిపోయింది మంచిగా మేసినాయా మేకలు ఆ వచ్చిందా వచ్చింది గడ్డి వేసిన కట్టేసిన అన్ని వేసేసిన మంట కూడా పెట్టిన జస్ట్ మునియానికి రైస్ పెట్టాలి అన్నం తింటలే అంట ముని మధ్యాహ్నం కూడా తినలేదు మధ్యాహ్నం ఇటు వచ్చింది డాడీ బడి అయితే రోజు డాడీ మేకలు తీసుకొని పోతాడుగా డాడీ తీసుకోతున్నా అని చెప్పి డాడీ బడే వచ్చింది కానీ డాడీ తీసుకోలే డాడీ ఇంటికి వచ్చి నువ్వు మేకలు తీసుకుని అని మునికి తెలియదుగా ఇటే వచ్చింది మళ్ళీ అట్ట ఎప్పుడు వచ్చిందో తెలియదు ఇప్పుడు పోయి అంటే మనం తిన్నాక పెట్టే చూస్తే సరిపోతుంది అన్నమా కూడా పెట్టేసిన మన మొక్కజొన్నలు పెట్టిరా అదే పాలు మొన్న ఈనింగ్ మేక దానికోసం మొక్కజొన్న పెడతాం రోజు ఒకటి పెట్టేసి వచ్చిన గడ్డి మన ఆవు గడ్డేసి ఆవును గడ్డేసిన మంట పెట్టిన అన్నీ అయిపోయినాయి మునియానికి ఒక్కరికి రైస్ పెట్టలే ఏదైనా ఫ్రెష్ అప్ అయ్యి మనం తిన్న తర్వాత 8 o'clock పోయి పెట్టినాం అనుకో తింటది అట్నే ఒకసారి చూసేసినట్టు ఉంటది సరే వంట చేసినావా మన చేయలే ఇప్పుడే అన్నం పెట్టినా అంటే గ్యాస్ పైన కొన్ని అని చెప్పేసి కొన్ని బియ్యం పెట్టినా రొట్టెకి అని చెప్పేసి వాటర్ పెట్టి ఇటు వచ్చిన చేయలే ఇగో కట్టెలపై ముట్టిద్దామని వస్తున్నా నువ్వు వచ్చినావు సరే ఇక్కడ ఆల్రెడీ శిరీష్ అయితే పొయ్యి ముట్టించేసి రొట్టెలు అయితే చేస్తా ఉన్నది పప్ప రాగా డైరెక్ట్ వేడి వేడి తినేసి ఉంటుంది కర్రీ ఏమన్నా ఉన్నావా శిరీష ఇంకా లేదు బాగుండాలి ఇంకొండలే మరి ఏమనుకుంటున్నావు కర్రీ బినిస్కాయలు ఎగ్ వేస్తాం ఈరోజు ఎగ్ తినొచ్చా తినొచ్చు ఎగ్ వేసి ఉంటే బాగుంటుంది బినిస్కాయలు ఎప్పుడైనా పప్ప కూడా ఎప్పుడైనా అంటాడు బినిస్కాయ వండినప్పల్లా అరే ఎగ్ వేయండిరా ఎగ్ వేస్తే బాగుంటారా అంటారు ఏ క్రియాన్స్ ఏం కావాలి పచ్చిపిండి కావాలంట కొద్దిగా ఆడుకుంటాడు వాళ్ళ అక్కని చూసి క్రియాన్స్ చూసి మంచి ఏమంటారు నా అన్నయ్యని చూసి మంచిగా అలవాటు అయింది వీడు కూడా కొద్దిగా రాదు చూసినాను గీన్ తెస్తా గీన్ తెస్తా తినిపియాలి అన్నం తీకో ఏం చేస్తావు మంచిగా రొట్టె ఇస్తున్నాడు ఇంకా చేసే చూస్తావు పటాక చూస్తానంట చూస్తావా తింటారు ఆరాదాన్ని తినొద్దు మో వేసే వద్దురా తినొద్దు పచ్చి తినొద్దు పచ్చి తింటే కడుపు నొస్తుందేమని ఇయ్యలే తినదు కూడా అసలు ఎట్లుంటే పిండి పిండి ఉంటుంది అది తింటాడా తినడు పడేస్తాడు పడేసి తింటున్నావా ఏ వద్దురా అయ్యో తినదు అయిపోయిందా శిక్ష ఇంకోటి ఉందా 3 ఓన్లీ పప్పు మటుకే వేస్తున్నావా నెయ్యి కూడా తింటున్నా రొట్టెనే నైట్ టైం రొట్టె తింటున్నా ఓకే డన్ ఇక నైట్లో ఎప్పుడు వస్తారు నైట్లో వచ్చినాక టైం అయ్యో ఇచ్చుకోపోయింది ఆల్రెడీ 7 అవుతుంది అదే అట్లా సరిగ్గా ఆడలే కాలకు ముందుకే తీసినావా అది వేసిపెట్టు అట్నే వేసిపెట్టు కిరాచు వాడు పిండి తీసుకుని మళ్ళా నోట్లు వేసుకున్నాడు తీసారా బాగుందారా అంటే తింటారా అట్లా పచ్చిపిండి తినొచ్చా అయ్యా మియా అరే కిరాన్స్ మియా వచ్చిందిరా కిరాన్స్ మియా ఏది మియా ఏడింది ఆడు అరే పోయింది అది చూపెట్టగానే పోయింది చూసినా అది రాగానే కథ అంటాడు మా కిరాన్స్ నాని ఏం చేస్తున్నా ఇట్రా ఒకసారి ఆమె టీచర్ అవుతుందో ఏమవుతుందో అర్థం కాదు ఎవరు ఉండని లేకొని ఏమన్నా కానీ ట్యూషన్ చెప్తుంది సిట్ డౌన్ ఉంటుంది షటప్ ఉంటుంది ఏం చేస్తున్నావు అన్నాడా లేదు క్లాస్ చెప్తున్నావా క్లాస్ చేస్తున్నావా ఏ డాన్స్ నేర్పిస్తున్నావా లేకపోతే హోంవర్క్ చేపిస్తున్నావా ఎగ్జామ్స్ పెడుతున్నావా సరే పెట్టుకో పో అక్క ఎగ్జామ్ పెడతా పోరా రే ఎగ్జామ్ రాయిపో చూసినా డాన్స్ పెట్టి చూద్దా తొందర హోంవర్క్ చేసుకోరే అంటున్నాను వద్దు అది 5 రొట్టె అని ఇచ్చేసి అదే తింటాడు 5 రొట్టె ఒకటి 5 తీసుకో అప్ప తీసుకో అది తింటే మంచిగా ఉండరు అయ్యా ఇది సో రొట్టె అయితే చేసి ఇప్పుడే ఫినిష్ అయిపోయింది తర్వాత ఇమ్మీడియట్గా అట్నే కర్రీ కూడా ఈయన వండేద్దామని చెప్పేసి ఇంటికి సామాన్లు మొత్తం అయితే పట్టుకొని వచ్చేసిన విత్ ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఇంకేముంటాయి తెలుసా అదేంటి పసుపు ఆవాలు జీలకర్ర అల్లం వెల్లిగడ్డ ఉప్పు కారం నూనె ఇంకా ఏమైనా కావాలా కుండి తీసుకొచ్చినాను కుండి పెట్టినా కదా చిన్న కుండేనా కుండి విత్ ఏమంటారు బినిస్కాయ కదా ఇది కడగాలి ఇంకా కడగాలి బినిస్కాయ ఉల్లిగడ్డ అని తీసుకొచ్చి పెట్టేసిన నేను ఉల్లిగడ్డ కోసేస్తా ఉల్లిగడ్డ ప్లస్ టమాటా కోసేస్తా నువ్వు మిగతా ఐటమ్ చెక్ చేసుకో ఏమేమి కావాలో ఏ బంగారు పండు నువ్వు ఆమ్దినవారా గవి తింటున్నావు తినబడతావు ఇది కూడా సరే వెల్కమ్ ఆ లైట్ వెళ్తురు చెప్పేసి నేను బాబాజీ కారినే పెడుతుందా అది కూడా పెట్టరమ్మన్ వాళ్ళకి వెళ్ళే పెడుతుంది ఉన్నది కవర్ కప్తాంగా కవర్ కప్తే కాదు
అప్పుడు మన కార్ వస్తే సౌండ్ వస్తుండే, ఇప్పుడు ఈ కార్ వస్తే లైట్ వెళ్తే చూసి అయిపోయింది కార్ వచ్చిందని. పిన్ డ్రాప్ సైలెంట్గా వస్తుంది అది. మరి ముంగడికైంది ఆమె క్లాస్ చెప్తుంది, డాన్స్ నేర్పిస్తున్నాను. సో ఇదైతే కర్రీ స్టార్ట్ చేసింది శిరీష. కర్రీ వచ్చేసి ఎట్లుంది నా కాలం అయ్యా, ఏం రాయలేదండి. ఓన్లీ ఇంజక్షన్ ఇంజక్షన్ ఈ కాలు కోటి ఈ కాళ్ళ కోటి. ఒక డెసిషన్ తీసుకున్నా ఇప్పుడే. మళ్ళీ ఏం తీసుకున్నావు? ఇల్లు కూడా కొట్టేస్తా. ఆయన చూడేనా ఏమంటారు చూడు, ఏమంటారు ఇల్లు వీకి పందిరేసిరట. ఎలుకల బాధకు ఇల్లు వీకి పందిరేసే బదులు ఎలుకల బాధకు ఇల్లు ఇల్లు కాల పెట్టుకురా. మరి ఇట్లా ఏం చేయలేము, ఇల్లు మొత్తం కాల్ చేసిన పోతే. మేస్త్రికి ఫోన్ చేసినారా? ఇప్పుడు మేస్త్రీలు ఏం చెప్తారు అంటే, మన ఇల్లు అంతింత ఒకటేసారి కట్టింది కాదు, వీలైనప్పుడు కట్టుకుంటాం. అమ్మ అట్లా కట్టింది. సో ఇంకోటి ఏంటంటే ఒకటే పిల్లర్ అక్కడ వెనుకకుంది. ఫస్ట్ వీఆర్ షిఫ్టింగ్, మొత్తం సామాన్ అంతా క్లీన్ చేసిద్దాం. వీఆర్ షిఫ్టింగ్ ములుగు, లేదంటే గజ్వేల్, లేదంటే తుర్కపల్లి, లేదంటే తుమ్ముకుంటా. ఇది 1 week అయిపోయింది అనుకో, అక్కడనే ఫంక్షన్ చేసేసుకున్నాం, అన్ని అక్కడనే చేసేసుకున్నాం. పోయిన తర్వాత ఒక 20,000 పెడితే ఈ రేకులన్నీ తీసుకుపోయి ఆడేయాలి, పైన రేకులు తీయాలి, ఆడేసుకోవాలి, మంచి షెడ్ లెక్క అయిపోతుంది. అయిపోయిందా? అయిపోగానే డిస్మాంటిల్ జేసీబీ తీసుకొచ్చి ఇల్లు మొత్తం మన ఏపీ కూడా కరెక్టే. ఏదో ఒకటి ఎనీథింగ్. ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాం పమ్ములకు పోయి. అంతే అంటవా? దొరకాలా అంటా? ఎందుకు దొరకదా? వెతికితే దొరకదంటే ఏముంది, అటు కాకపోతే ఎంసీ పల్లి పోదాం. చూద్దాం. సో ఫ్రెండ్స్, ఐలు డిస్మాంటిల్. సో ఫైనల్ అయితే బినిస్కాయలు అయితే ఆల్మోస్ట్ ఎగ్ అయితే వేసేసారు లాస్ట్కి వస్తే. రైట్ పప్ప కదే రైట్. ఎగ్ ఉడకలేనట్టు నాని ఏంది ఎగ్ అల్లెందుకు ఉడకాను ఎట్లా ఎక్కడ ఉడుకుతాను, ఆ వేడికే సగం ఉడికిపోతుంది. అది కనిపిస్తుంది ఏం కాదు, మంచిగా ఉడికిస్తున్నాం. కానీ జై మాతా జై 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 నాకా సో పొద్దుగా అయితే మళ్ళీ బాయికాడికి వచ్చేసినాం. బాయికాడ మళ్ళీ పచ్చ వాతావరణం మస్తు అంటే మస్తు. రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఈ పచ్చదనం. ఎందుకంటే కలుపు తీసిన తర్వాత ఈ మొక్క అనేది స్పీడ్గా పెరుగుతుంది, ఎందుకంటే మందేసి ఉంటారు కాబట్టి స్పీడ్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే చాలా పచ్చగా కనిపిస్తుంది. ఇది ఎందుకు వచ్చినామంటే, ఇక దాదాపు మళ్ళీ 4-5 ట్రప్పుల బట్టలు అయితే మళ్ళీ తీసుకొచ్చేసినాం. ఎప్పుడో ఏ రోజు మన శివరాత్రికి ముందు రోజు ఉతికినామంటే బట్టలు మళ్ళీ ఉతకలే, అందుకని చాలా అయిపోయినాయి. ఈ తిరుగుడే అయిపోతుంది, మళ్ళీ ఈరోజు తిరుగుడు ఉంది. కాకపోతే దగ్గరనే అన్నట్టుగా దూరం పెట్టుకోలే ఇవాళ. ఈ అసలు బండి లేకపోతే పనే లేకపోతుండే, ఇక బండి ఉంది కాబట్టి పని ఎక్కువ పడుతుంది. ఇక ఏదైనా మనోళ్ళు బట్టలు అయితే ఉతికేస్తారు. వాషింగ్ మిషన్ నెంబర్ 1, వాషింగ్ మిషన్ నెంబర్ 2. శీర్ష వాళ్ళు ఆల్రెడీ పొద్దున్నే గుడికి వచ్చారు. గుడికి వచ్చి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసారు వర్క్. ఇక్కడ మా పెళ్లి రోజు ఈరోజు, కానీ ఇంకా మేమే పోలేదు ఇంకా గుడికి. ఇక తొందరగా అయిపోతే పోవాలా. ఇంకొక 1/2 hourలో కంప్లీట్ అవుతాయి నాకు తెలిసి. ఇంకా ఇది మొత్తం అట్లే ఉంది, ఇవన్నీ కింద ఉన్నాయి. మా మామనేమో గడ్డేసి వచ్చిండు బర్రెకు. ఒకటే బర్రె ఉందా? ఒకటే. మరి ఏం చేస్తావు టైంపాస్? మస్తు పనులు. ఏడో పని ఏముంది, ఒకటే బర్రె, అది కూడా ఎండాకాలం కట్టేసాడైనా. ఇంకేం పని ఉంటుంది? నాటు కూడా వేసేసినావు అయిపోయి. ఎటు పోతురు ఇలా పనికి? ఎట్లేదా? మందు జాలన్నా కాదు, అది ఆ గడ్డ ఎవరు యూజ్ చేస్తారు? పెద్దమామనా? అరే అట్లాంటి గడ్డి దొరకాలంటే ఏడు దొరుకుతుంది మామ? కావాలి. ఇగో ఇలాంటి గడ్డి సూపర్ నేపియర్, అది ఎడ్జులిస్తానా? సూపర్ నేపియర్ కానీ ఎడ్జులిస్తాను కానీ కావాలి. ఒక 10 ఎకరాలు లీజుకు దొరుకుతుంది ఏడనా? 5 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ మన ఊర్లో లేదా? ఇంకా వేరే ఊర్లలో దొరుకుతుందా? మా వాళ్ళకి కావాలట ఒక 10 ఎకరాలు లీజ్కి, ఒక 5 ఏళ్ళు. ఫైనల్లీ బట్టలు ఉతుకుడు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మంచిగా ఇదంతా నింపేసారు, దాంతోపాటు ఇది కూడా నిండుతూ ఉంది. కానీ నీళ్ళు మాత్రం చుక్కలే కూడా గారినాయి. స్వప్న ఇట్లా మంచం మీద వేయాలి, దెబ్బ అక్కడ గారితే ఇక్కడ గారితే మొత్తం ఏం లేకుండా అయిపోతాయి. ఒక్కోటి వేసి రావాలా నేను?
అందరం ఒకటేసారి పోలేంగా పోలేం సప్న అందరం ఒకటేసారి అది పైకట్ట తిప్పేసి పైన గోకర పెట్టిండు మామ గోకరే పోతాయి బంద్ చేసుడు కాదు సప్న ఈ స్థానాలు బంద్ వెళ్ళారా కాలు కడుకుంటావా అయితే ఇదే బాగుందిగా సప్న ఇంటికాడ పెద్దంతా తనలాడే బదులు జస్ట్ ఒక గంట సేపట్లో వచ్చి పటాపట్ చేసేసుకొని వెళ్ళిపోతే అయిపోతుందిగా రైట్ నల్ల వచ్చినా ఇదే పని చేయాలి అన్నీ సరిపోయినాయి బట్టలు కానీ కష్టమైతే సప్న అందరం పోలే మేము చాలా రోజుల తర్వాత మళ్ళీ బండి స్టార్ట్ చేసింది అక్క మాటలు అడుగుతున్నా ఆగు నువ్వు అది ఇట్లా అది వదిలే పట్టుకో ఇప్పుడు బ్రేక్ పట్టుకుంటా కూడా ఇట్లా అవుతుందా బ్రేక్ వదిలే బ్రేకే పట్టలేదు మలుపు ఇంత కాలు నాకు కొడుకు వాచ్ మీద కూర్చున్నావు దేని దిక్కుని విలేజ్ గర్ల్ అయిపోయింది మళ్ళా ఇగో స్ట్రైట్ హ్యాండిల్ ఇగోటి ఎక్సలెంట్ రేటు రాని బ్రేక్ వదిలే బ్రేక్ వదిలే బ్రేక్ వదిలే సప్న నువ్వు డేట్ బిచ్చిరా నేను అందుకంట అది పట్టుకో పోనీ అది వదిలే బ్రేక్ వదిలే పోనీ మొన్న మనం వచ్చి తెంపుకున్నాం కదా ఉన్నాయా మక్కినాయా రెడ్ అయినాయా బ్లాక్ అయినాయా లైట్ ఉన్నాయా బాగున్నాయి అయిపోయింది నాన్నగారు దింపేసి వచ్చినావు బావా అయిపోయినాము దింపేసిన ఆమెకి ఏదో కావాలట ఏం కావాలండి ఇప్పుడు వాళ్ళు ఇవ్వలే ఇంకా వాళ్ళు ఎప్పకొట్టినా పోయినా పెన్ పెన్సిల్ కావాలట కాదు పెన్సిల్ లిడ్ కావాలి లిడ్ కావాలి జిడే దొరుకుతుంది స్కూల్లో దొరుకుతాను అన్న ఎంసీపాల్లో దొరుకుతుంది మమ్మీ నేను పిన్ని బాబాయ్ అందరం కలిసి వస్తాము మధ్యాహ్నంలో వస్తామని చెప్పిన కుదిరించుకొని తీసుకుని పోయినా పోయిందా మంచిగా లేదు స్కూల్ టైం అయినాక ఎగ్ తినలేదు బలవంతంగా చేసి ఇప్పిస్తా అన్న ఇంకో అందరం కలిసి వస్తాము సరే అనగానే వచ్చింది పొద్దున్న లేవగానే ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ అంటే మమ్మీ నేను స్కూల్ పోను మమ్మీ ఈరోజు కేక్ కోసాక మమ్మీ మనము ఇవాళ నేను పోను నేను మీతోటే వస్తా అది సాయంత్రంగా పంపించాము అనుకున్నా నువ్వు వచ్చినాక వాళ్ళకి డాన్స్ నేర్పిస్తారంట అదే అనుకున్నా మళ్ళీ ఒక్కరోజు పోయినా ఒక్క స్టెప్ మొత్తం మిస్ అవుతుంది మర్చిపోతారు కదా రోజు కంటిన్యూ పోతేనే వాళ్ళకి గుర్తుంటది కాబట్టి మిస్ అయ్యొద్దు ఇంకా ఎన్ని రోజులు ఉంది ఇంకా 6 రోజులే ఉంది 8కి ప్రోగ్రామ్ అంటే వాళ్ళ స్కూల్లో 9కి పెళ్ళి ఈసారి తొందరగా పెట్టారు నాన్నగారికి అప్పుడు 19కో 20కో పెట్టారు ఒకసారి అయితే బర్త్డే రోజే పెట్టారు నాన్నగారి బర్త్డే రోజు గుర్తుంది బర్త్డే రోజే పెట్టారు మొన్న కూడా లాస్ట్ ఇయర్ మార్చినే పెట్టారు ఈ ఇయర్ ఇంకా తొందరగా పెట్టారు మార్చినే కానీ వెళ్ళమ్మా ఏమన్నా పండ్లు తెంపుకునే ఆకలి అవుతుంది కొన్ని తెంపుకొని వచ్చింది అక్క మొన్న అట్టి పండు కాస్త మంచిగా ఉండు మంచిగా తింటాడు డైరెక్ట్ ఏమన్నా ఎగ్గివే కదా చలో 2 బాల మీద ఒకటే బాగా పడతాయి అన్న ఒక బండి దిమ్మి పెట్టి ఒక ట్రబు దిమ్మి పెట్టి ఇంకో ట్రబు కూడా ఉంది కాదు ఇంతగానం తిరుగుతున్నాం బండ్ల పెట్రోల్ ఉన్నాయా నేను బండ్ల పెట్రోల్ అయిపోయింది నన్ను రమ్మనేమో అనుకున్నాను నేను లేదు ఏం పడదు చాలా అంటే చాలా మంచి విషయం చెప్తారు అందరికి చాలా థ్యాంక్ యూ అండి విషయం చెప్పిన వాళ్ళందరికీ హ్యాపీ ఏమంటారు హ్యాపీ పెళ్లి రోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు నన్ను వదులుతలేదు అది నోట్లో దీన్ని ఏమంటారు నోట్ పిలుపుర్లు అయి నాకు తిరుగుతుంది చెప్పాలా నువ్వు శిరీష దాని మీద మేమిద్దరం దీని పోతాం ఎందుకంటే శిరీష అట్లా కూర్చో పట్టుకోగలుగుతుంది రైట్ ఓకే డ్రెస్ వేసుకుంది కాబట్టి రైట్ ఓకే డన్ పద చలో 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 మూవ్ ఆన్ అయితే ఆగు మరి ఇంకెందుకు కూర్చున్నాక ట్రప్ అందిస్తావా సరే అట్లనే సరే